అది 1848 ఫిబ్రవరి 21వ తేదీ. కేవలం 23 పేజీలు, చిన్న కరపత్రం. కానీ ప్రపంచ రాజకీయ చరిత్రను శాశ్వతంగా మార్చిన పుస్తకం అది. ఆ పుస్తకం విప్లవాలకు నిర్వచనం చెప్పింది, పోరుబాటలకు దివిటీలా దారి చూపించింది. ఒక దశలో ప్రపంచ పటంలో 3వ వంతు భాగాన్ని ఎర్ర జెండాల నీడకు తీసుకువెళ్లింది. ఇప్పటికీ అధికారంలో ఉన్న శక్తుల వెన్నుల్లో వణుకు పుట్టిస్తోంది అదే ద కమ్యూనిస్ట్ మేనిఫెస్టో. మార్క్సిస్టు మహోపాధ్యాయులు కార్ల్ మార్క్స్, ఫ్రెడరిక్ ఎంగెల్స్ పీడిత తాడిత వర్గాలకు అందించిన ఆయుధం కమ్యూనిస్టు మేనిఫెస్టో. అణగారిన ప్రజలకు గొంతుక కమ్యూనిస్టు మేనిఫెస్టో. మొట్టమొదటిసారి మేనిఫెస్ట్ డెర్ కమ్యూనిస్టిషియన్ పార్టీ పేరుతో జర్మన్ భాషలో వెలువడ్డ ఈ పుస్తకం మొదటి వాక్యం ఇలా ప్రారంభమవుతుంది: యూరప్ ఖండాన్ని ఒక పిశాచం, కమ్యూనిజం అనే పిశాచం ఆవహించింది. ఇప్పటికీ 178 ఏళ్ల తర్వాత కూడా ఈ పదాలు చరిత్ర పుటల్లో ప్రతిధ్వనిస్తున్నాయి. పెట్టుబడిదారీ వర్గాల చెవుల్లో దండోరా మోగిస్తున్నాయి. కార్ల్ మార్క్స్, ఫ్రెడరిక్ ఎంగెల్స్ ఈ కమ్యూనిస్ట్ మేనిఫెస్టో రాసే సమయానికి ఐరోపా ఖండం మొత్తం కీలక అంచున నిలుచొని ఉంది. పారిశ్రామిక విప్లవం అనేక నగరాల్ని పరిశ్రమల కుప్పగా మార్చేసింది. నగరాల్ని పొగ, ధూళి దట్టంగా కమ్మేశాయి. ప్రజల్లో రాజకీయ అసంతృప్తి లోలోన రగులుతుంటే మార్పు కోసం గళమెత్తే కంఠాలు రోజు రోజుకు బలంగా మారుతున్నాయి. ఈ పరిస్థితుల్ని, పరిణామాల్ని మార్క్స్, ఎంగెల్స్ గమనిస్తూ వచ్చారు. కమ్యూనిస్టు పార్టీ మేనిఫెస్టో లేదా కమ్యూనిస్టు పార్టీ ప్రణాళిక అనేది ఒక ఔత్సాహిక రాజకీయ గ్రూప్ అయిన కమ్యూనిస్ట్ లీగ్ మదిలో మెదిలిన అంశం. ఇదేమీ శూన్యం నుంచి వచ్చింది కాదు. ఈ మేనిఫెస్టో ఉత్సాహభరితమైన, వేగంగా మారుతున్న కాలంలో బయటకొచ్చింది. కొద్ది వారాలకి యూరప్ ఖండమంతటా విప్లవ జ్వాలలు వ్యాపించబోతున్న వేళ దాన్ని లండన్లో ప్రచురించారు. మార్క్స్ తన ఖచ్చితమైన విశ్లేషణ దృష్టితో, ప్రవాహంలా సాగిపోయే పద ప్రయోగాలతో ఒక గ్రంథాన్ని రూపొందించారు. అది కొంత చరిత్ర, కొంత భవిష్యత్ వాణి, కానీ మొత్తంగా చూస్తే పూర్తిగా విప్లవాత్మక పాఠంగా నిలిచింది. అదేం సమాజాన్ని నిశ్చలంగా గమనించిన వ్యాఖ్యానం మాత్రమే కాదు, అది పోరాటానికిచ్చిన పిలుపు. కమ్యూనిస్టు మేనిఫెస్టో ఒక నిర్మాణాత్మక వాదనల్ని వ్యక్తపరుస్తుంది. అది మొత్తంగా 4 భాగాలుగా ఉంటుంది. మొదటిది అత్యంత ప్రముఖమైంది, బూర్జువాలు, కార్మిక వర్గం. ఇప్పటి వరకు ఉన్న సమాజాల చరిత్ర మొత్తం వర్గ పోరాటాల చరిత్రే అని ఇది తేల్చి చెబుతుంది. చారిత్రక భౌతికవాద సిద్ధాంతాన్ని సమగ్రంగా వివరిస్తూ ఆర్థిక శక్తులే సామాజిక మార్పులకు ప్రధాన కారణం అని సూత్రీకరిస్తుంది. రెండో భాగంలో కార్మికులు, కమ్యూనిస్టులు. ఇందులో కార్మికోద్యమంలో కమ్యూనిస్టుల పాత్ర ఏంటో వివరిస్తారు. మూడో భాగం అప్పటి సోషలిస్టు సాహిత్యంపై విమర్శనాత్మకంగా ఉంటుంది. నాలుగో భాగం ప్రపంచ కార్మికులారా ఏకం కండి, పోరాడితే పోయేదేం లేదు, బానిస సంఖ్యలు తప్ప అనే మరణం లేని నినాదంతో ముగుస్తుంది. నిజానికి మార్క్స్, ఎంగెల్స్ రాసింది ప్రస్తుత వ్యవస్థకు నేరుగా విసిరిన సవాల్. వర్గ పోరాటాల కథే చరిత్రని, పెట్టుబడిదారీ విధానం ఎన్ని ఆవిష్కరణలు చేసినప్పటికీ అది చరిత్రలో శాశ్వతం కాదని, చరిత్రలో ఇతర వ్యవస్థల తరహాలోనే ఒక దశలో అది కూడా మారిపోతుందని కుండబద్దలు కొట్టారు. పెట్టుబడిదారీ వర్గం అంటే పరిశ్రమల యజమానులు ఒక కొత్త ప్రపంచాన్ని నిర్మించారు. కానీ ఆ ప్రపంచంలో కార్మికులు ఒక భారీ లాభాల యంత్రంలో చిన్న విడిభాగాలుగా మారిపోయారు. లాభాల కోసం నడిచే వ్యవస్థలో వారి జీవితం విలువను కోల్పోయింది. దీనికి పరిష్కారం ఏంటి? విప్లవం. ఉత్పత్తి సాధనాలన్నీ అందరి ఉమ్మడి సొత్తుగా ఉండాలి. కార్మికులే తమ భవిష్యత్తును నిర్ణయించుకోవాలి. అంతిమంగా దోపిడీ సంఖ్యలు తెగిపోవాలి. ఇదే కమ్యూనిస్టు మేనిఫెస్టో చూపిన దారి. అయితే దీనిపై మిశ్రమ స్పందనలొచ్చాయి. కొందరు కలగా అభివర్ణించారు. వాస్తవిక ప్రపంచాన్ని అర్థం చేసుకోలేని ఊహా ప్రపంచాల్లో తిరిగే వారి కల్పనంటూ మరికొందరు కొట్టిపడేశారు. కానీ కొందరు మాత్రం ఈ సిద్ధాంతం తీవ్రతను అర్థం చేసుకున్నారు. శతాబ్దాలుగా తాము నిర్మించుకున్న వ్యవస్థలకు పెను సవాల్ ఎదురవుతుందని గుర్తించారు. అనుకున్నట్లుగానే కమ్యూనిస్టు మేనిఫెస్టో వచ్చి రావడంతోనే దుమ్ము రేపింది. యూరప్లో రగిలిపోయింది. పుస్తకం వెలువడ్డ కొద్ది వారాలకే ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. 1848 విప్లవాలు ఫ్రాన్స్, జర్మనీ, ఆస్ట్రియా దాటి విస్తరించాయి. శ్రేత్రి అన్నట్లుగా గుత్త పెత్తందారీ వర్గ దుర్గాదులు వణికిపోయాయి. రాజులు బెదిరిపోయారు. ప్రజలు వీధుల్లోకొచ్చారు. రోడ్లపై బారికేడ్లు మొలిచాయి. అయితే మొత్తంగా ఈ తిరుగుబాట్లకు మేనిఫెస్టోనే కారణం కాకపోయినా అసంతృప్త జీవులకు, అణగారిన వర్గాలకు అదొక భాషనిచ్చింది. తిరుగుబాట్లకు ఒక దిశ చూపే దివిటీలా వెలిగింది. ఈ పుస్తకాన్ని చదివిన కార్మికులకు తాము రహస్య సమావేశాల్లో అంతర్గతంగా చెప్పుకున్న మాటలు తమ చెవుల్లో ప్రతిధ్వనించినట్టయింది.
తామెదుర్కొంటున్న కష్టాల గురించి, వాటి పరిష్కారం గురించి తమ వాళ్లెవరో మాట్లాడుతున్నట్లే తోచింది. తమ కష్టాలకు, కన్నీళ్లకు కారణమంటూ ఒకటుందని, అది యాదృచ్ఛికం కాదని వారికి అర్థమైంది. మేనిఫెస్టో రాసే సమయానికి కార్ల్ మార్క్స్ వయస్సు కేవలం 29 ఏళ్లు. ఆర్థిక ఇబ్బందులతో పోరాడుతున్న జర్నలిస్ట్, తత్వవేత్త. ఎంగెల్స్ మాత్రం ధనిక కుటుంబం నుంచి వచ్చాడు. ఈ ఇద్దరి స్నేహం ప్రపంచ చరిత్రను ప్రభావితం చేసింది. వారి నమ్మకం ఒక్కటే, పెట్టుబడిదారీ విధానం అంతిమం కాదు, మార్పు అనివార్యం. ఆ మాటే నిజమైంది. తరువాత శతాబ్దంలో రష్యా విప్లవం, చైనా విప్లవం, తూర్పు యూరప్ ప్రభుత్వాలు ప్రపంచ రాజకీయ పటంలో ఎర్ర రంగు విస్తరించింది. కొన్ని దేశాల్లో ఈ సిద్ధాంతం అమలైంది, కొన్ని చోట్ల సిద్ధాంత అమలు విఫలమైంది. ఏదేమైనా కమ్యూనిస్ట్ మేనిఫెస్టో ప్రభావాన్ని ఎవరూ తిరస్కరించలేకపోయారు. ఇప్పుడు మనం 21వ శతాబ్దంలో ఉన్నాం. కార్పొరేట్ శక్తులు పెరిగాయి, సంపద పంపిణీలో అసమానతలు పెరిగాయి, ఆర్థిక సంక్షోభాలు పునరావృతమవుతున్నాయి. ఈ సందర్భంలో కూడా మేనిఫెస్టో 1.5 శతాబ్దం క్రితం లేవనెత్తిన ప్రశ్నలు ఇంకా సజీవంగానే ఉన్నాయి. ధనికులు మరింత ధనికులవుతున్నారు. కార్మికులు కనీసం యూనియన్ పెట్టుకునే ప్రాథమిక హక్కును సైతం దూరమవుతున్నారు. గిగ్ ఎకానమీ, కాంట్రాక్ట్ ఉద్యోగాలు, అసురక్షిత జీవితం. ఈ పరిస్థితుల్లో మార్క్స్ ఆలోచనలు మళ్లీ చర్చకొస్తున్నాయి. కొంతమంది అంటారు ఇది గత శతాబ్దపు పుస్తకం, మరికొందరంటారు ఇది భవిష్యత్తుకు హెచ్చరిక. కానీ ఒక విషయం మాత్రం సుస్పష్టం, ఒకసారి ప్రపంచంలోకొచ్చిన ఆలోచనను పూర్తిగా అణిచివెయ్యడం అసాధ్యం. ద కమ్యూనిస్ట్ మేనిఫెస్టో కేవలం 23 పేజీలు. కానీ ఒక ఆలోచన, ఒక సవాల్, ఒక ఉద్యమానికి నాంది. పెట్టుబడిదారీ సామ్రాజ్యవాద విధానాలపై ఇప్పటికీ ప్రశ్నలే లేవనెత్తుతోంది. అది ఎవరికైనా నచ్చొచ్చు లేదా నచ్చకపోవచ్చు, కానీ దాన్ని పట్టి దాచేయడం మాత్రం ఎవ్వరికీ సాధ్యం కాదు. ఎందుకంటే ఒకప్పుడు యూరప్ ఖండాన్ని ఆవహించిన కమ్యూనిజం అనే భూతం ఇప్పటికీ పెట్టుబడిదారీ వర్గాలకు నిద్రలేని రాత్రులు సృష్టిస్తూనే ఉంది. ప్రశ్న ఇప్పుడు మనది. ఆ పుస్తకాన్ని చరిత్రగా చూడాలా, లేక ఇంకా సమకాలీన సవాల్గా చూడాలా? సమాధానం మన సమాజంలోనే దాగి ఉంది.